ప్రాంక్ కాల్ అంట. సో చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళలో టిక్ 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 ఒకళ్ళని ఇట్లా సెలెక్ట్ చేసుకుని అట్లా కాల్ చేసేస్తాము. అలా ఎవరికి కాల్ చేస్తున్నామంటే నాగలక్ష్మికి కాల్ చేయబోతున్నాం. తన ఫ్రెండ్ తిరుపతి రావు కాల్ చేయమన్నాడు. సో నాగలక్ష్మి కాల్ చేస్తుందాం. తను యాక్చువల్ గా సబ్ జూనియర్ లెవెల్లో చాలా మ్యాచెస్ గెలిచింది. ఏం మ్యాచెస్? బాల్ బ్యాడ్మింటన్. బాల్ బ్యాడ్మింటన్ చేతు తెలుసా? బాల్ బ్యాడ్మింటన్ అంటే ఏంటో ఏంటి చెప్పు. బాల్ బ్యాడ్మింటన్ తెలియదు కాజల్. నాకు తెలిసి బాల్ తో ఆడేటువంటి బ్యాడ్మింటన్ ఎలా ఉంటాయి దాని ర్యాకెట్ చెప్పు. చిన్నగా ఉంటాయి కాజల్. ఎట్లా? ద సేమ్ షటిల్ వచ్చేసి బ్యాడ్మింటన్ బ్యాట్స్ వచ్చేసి ఇట్లుంటది కదా, ఈ బ్యాడ్మింటన్ వచ్చేసి ఊడుతూ ఉంటుంది చూడ చిన్నగా. అది టెన్నిస్ అంటారు దాన్ని. ఎక్స్క్యూజ్ మీ, బాల్ బ్యాడ్మింటన్ బ్యాచ్ కూడా అలాగే ఉంటుంది తెలుసా? టెన్నిస్ కి చెక్ ఉండదు, ఈ బాల్ బ్యాడ్మింటన్ బ్యాచ్ కి చెక్ ఉంటుంది. తెలుసా? స్క్వాష్ గోడ కొట్టలేదు మాకు తెలుసు. ఓకే, నువ్వు నీ ఒకళ్ళు ఆడతారా ఇద్దరు ఆడతారా స్క్వాష్? స్క్వాష్ ఇద్దరు ఆడాలి, ఒకరు ఆడలేరు, ఒకరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ అసలు ఈ బాల్ ఎలా ఉంటుంది తెలుసా నీకు? బ్యాడ్మింటన్ బాల్. మరి అన్ని తెలిసినట్టు పోజులు దబ్బు మాకు. ఓకే, నేను దబ్బుతాను, నిన్ను కూడా చిన్నగా మెత్తగా ఉంటుంది. టెన్నిస్ బాల్ వచ్చేసి హార్డ్ గా ఉంటుంది, ఇది మెత్తగా ఉంటుంది బాల్. సో దట్ ఈస్ కాల్డ్ బాల్ బ్యాడ్మింటన్ అన్నమాట. సబ్ జూనియర్ లెవెల్లో 7 times తను గెలిచిందంట. వావ్, సేమ్ ప్రాంక్ చేస్తా నువ్వే. హలో మేడం, నమస్తే. నాగలక్ష్మి గారు అండి మాట్లాడేది. హలో, నాగలక్ష్మి గారు మాట్లాడేది. మేడం, నా పేరు కార్తిక్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హలో 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 నాగలక్ష్మి గారు, నా పేరు కార్తిక్. ఓ, నాగా నిద్రపోయిందా? మీరెవరు మాట్లాడేది? నాగా నిద్రపోయిందంట. నాగని లేపాలంటే మనం ఘోరం వేయాలి. నిద్ర లేపమని అడుగుదాం. ఒలింపిక్స్ లో సెలెక్ట్ అయిందని చెప్పు. చెప్పరా బాగుంటది. ఒలింపిక్స్ అయిపోయి జపాన్ అవుతుంది 4 నీకు నిజంగా ఇవ్వాలి కాదు. అవన్నీ మూసేసే, నీకు పవర్ సరిపోవట్లేదు కదా. స్ట్రాంగ్ టాబ్లెట్ వేస్తే తగ్గుద్ది. హలో హలో, నాగలక్ష్మి ఉందా అండి? లేదండి, పడుకుందండి. ఒకసారి లేపుతారా అండి? లేదా ఒంట్లో బాగాలేదని పడుకుందండి. అయ్యో, ఓకే. మీరెవరండి మాట్లాడేది? మాట్లాడుతున్నానండి. మీరెవరండి? వాళ్ళ ఫ్యాన్ మాట్లాడుతున్నారా? ఎవరు? వాళ్ళ నాన్న అండి. అంకుల్ నమస్తే అంకుల్, నా పేరు కార్తిక్ అంకుల్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్తున్నా, బాగున్నావా? బాగున్నాను అంకుల్. నేను మీకు తెలుసా అంకుల్? తెలుసు, కార్తిక్ కదా. కార్తిక్ అంకుల్, చెప్పిందా నాగలక్ష్మి మీకు నా గురించి? చెప్పిందమ్మా. మరి ఏంటి అంకుల్, మమ్మీ డాడీని తీసుకుని రమ్మంటారా? మమ్మీ డాడీని తీసుకుని రమ్మంటారా మరి? ఎందుకు రమ్మని చెప్పాక సరే, ఒంట్లో బాగాలేదని. కాదు అంకుల్, ఒంట్లో బాగాలేదని చెప్పిందా? నేను ఎలా తెలుసు అంకుల్ మీకు? నేను ఎలా తెలుసు అంకుల్ నా గురించి? ఏం చెప్పింది నాగలక్ష్మి మీకు? ఇద్దరు కలిసి అది బ్యాడ్మింటన్ ఆడారు కదా నాన్న అప్పుడు. అంకుల్, నేను అప్పట్లో బ్యాడ్మింటన్ ఆడేవాడిని అంకుల్, కానీ ఇప్పుడు ఆ బ్యాడ్మింటన్ కి సంబంధించిన బాల్స్ ఉన్నాయి కదా, అవి అమ్ముకుంటున్నాను అంకుల్. సో నాగలక్ష్మికి ఏమైనా బాల్ కావాలేమో అడుగుదామని ఫోన్ చేశాను. నాగలక్ష్మికి ఏమైనా బాల్స్ కావాలేమో అమ్ముదాం అని చెప్పేసి ఫోన్ చేశాను అంకుల్. ఇప్పుడే వద్దు నాన్న. నువ్వు ఎందుకు ఆపిస్తున్నా అంకుల్? ఆర్థిక స్తోమత లేదు అంకుల్, అందుకే ఈ బాల్స్ అమ్ముతూ ఉన్నాను. సో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి బాల్స్ అమ్ముతూ ఉన్నాను అంకుల్. ఉన్నాయి అంకుల్ ఇంట్లో బాల్స్? ఇప్పుడు మీ బాల్స్ మీ దగ్గర ఉన్నాయి అంకుల్ బాల్స్? ఉన్నాయి నాన్న, ఇదివరకు పాతి అప్పుడు మీతో పాటు ఆడినప్పుడు దాచుకుంది. అవునా అంకుల్, మీ దగ్గర బాల్స్ అదే మీకు కావాలి అంటే బాల్స్ కొనుక్కోండి అంకుల్. కొత్తవి పాత అయిపోయినాయి కదా అవి. అంటే అది స్పాన్సర్ ఇస్తున్నారు నాన్న. స్పాన్సర్లు ఇస్తున్నారు అంకుల్? చెప్తాడు, స్పాన్సర్లు చెప్తారు నాన్న, ఇలా అమ్ముతున్నాడంట, ఆడుకోనండి అని. చెప్పండి అంకుల్ కొంచెం, ఎందుకంటే నాకు 2 బాల్స్ అమ్మితే ఆ రోజుకి నాకు కడుపు నిండుద్ది అంకుల్, అందుకని చెప్పి. సరే 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 నేను చెప్తాను. సరే 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 అయితే. అంకుల్ మీరు టీవీ చూస్తుంటారా? చూస్తుంటానా? నేను టీవీలో వస్తూ ఉంటాను అంకుల్, ఎప్పుడు నుంచి చూసారా? అప్పుడు మ్యాచ్ ఆడుతున్నప్పుడు వచ్చిన టీవీలో చూసినప్పుడు. అప్పుడు కాదు అంకుల్, ఇప్పుడు వస్తున్నాను చూసారా? ఇప్పుడు దేంట్లో వస్తున్నానన్నా? ఇప్పుడు నేను అదే అంకుల్, ఒక బాల్ కొనండి ఇంకో బాల్ ఉచితం, ఈ బాల్ ఎందుకు ఒక టెలి బ్రాండ్స్ యాడ్ లో వస్తున్నాను అంకుల్.
అదే అదే రాత్రి 11:30-12 మధ్యలో వచ్చింది అదే నాన్న. అంకుల్ స్టీల్ సామాన్లు బకెట్లు ఉంటాయి కదా, దాంట్లో వస్తున్నాను అంకుల్. తీసే దాంట్లో ఉంటుంది లడ్డుగా ఉంటుంది నువ్వేనా నాన్న? నేనే అంకుల్ అది. అదే ఆఫీస్ కదా అందుకు లడ్డుగా వచ్చి. అంకుల్ మీరు నన్ను కమెంట్ చేస్తున్నారు, నేను ఎవరో కనిపెట్టినట్టున్నారు మీరు. హలో అంకుల్ చెప్తున్నానా? ఎప్పుడైనా కొనుక్కున్నారా స్టీల్ సామాన్లు? 60 సెట్లు ఒకేసారి మీరు కొనుక్కోవచ్చు అని చెంచాలు అన్ని అమ్ముతాం. ఏం కొనుక్కోలేదు నాన్న. అవునా, సరే అంకుల్. అంకుల్ యాక్చువల్లీ నాగలక్ష్మికి తిరుపతిరావు అనే అబ్బాయి ఫోన్ చేసి ఆడుకోమని చెప్పిండు, కానీ నాగలక్ష్మిని కాకుండా మిమ్మల్ని ఆడుకున్నాము. నా పేరు చైతు అండి, మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే షో నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే 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 చైతునా? ఇప్పుడు చూసారా మా మస్త్ టైం పాస్? అదే పొద్దున పూట వచ్చింది టీవీలో. 11 o'clock వస్తుంది. అదే అంకుల్. ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా. నాగలక్ష్మి లేచిన తర్వాత చెప్పండి, ఇలా కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ నుంచి కాల్ చేశారు. అదే అదే ఇంట్లో ఉన్నప్పుడు అలా చేస్తా ఉంటది అమ్మాయి టీవీలో. ఒంట్లో బాగాలేదు కదా, పురుగుంది. ఓకే, గెట్ వెల్ సూన్ అని చెప్పామని చెప్పండి. సరే సరే. ఏమైంది అంకుల్, బాల్ ఏమైనా తగిలిందా? వైరల్ ఫీవర్ నాన్న. వాతావరణంలో మీ గొంతు కూడా బాగాలేదు అంకుల్, మీకేమైంది గొంతుకి? నాకు తగ్గింది అన్న జ్వరం, అమ్మాయికి వచ్చింది. మీ వల్ల వచ్చినట్టుంది పాపం పాప. వైరల్ ఫీవర్ కదా నాన్న. ఇద్దరు జాగ్రత్త అంకుల్. ఓకే ఓకే నాన్న. టేక్ కేర్, గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ అంకుల్. సరే సరే సరే. చాలు, బాయ్ అంకుల్. బాయ్ బాయ్.